Hi friends, welcome to your Guru channel. AP government DE set అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన కామన్ ఇంట్రెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ ప్రకారం మనం DE సెట్ కి ఏ విధంగా ఆన్లైన్ లో అప్లై చేయాలి, ఏంటి దాని విధి విధానాలు ఏంటి అన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ DE సెట్ కి సంబంధించిన అన్ని వెబ్సైట్ లింక్స్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దాన్ని డైరెక్ట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దాన్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. csc.ap.gov.in అనే వెబ్సైట్. ఇక్కడ హోమ్ పేజీలో మెనూ బార్లో చూడండి, ఇక్కడ మనకి మెగా డిఎస్సి ఉంది, అదేవిధంగా ఏపీ DE సెట్ 2025 ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ హోమ్ పేజ్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అదేవిధంగా ఈ DE సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఇంట్రెస్ట్, గతంలో దీన్ని TTC అనేవారు, ఇది గవర్నమెంట్ మాత్రం నిర్వహిస్తుంది. BEd అనేది యూనివర్సిటీస్ నిర్వహిస్తాయి. ఇది డిప్లొమా కోర్సు, దీనికి ఎలిజిబిలిటీస్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేయవలసి ఉంటుంది. ఇక ఈ DE సెట్ యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే పేమెంట్ స్టార్ట్ డేట్, పేమెంట్ ఎండ్ డేట్ వచ్చి 22/4/2025 నుంచి 8/5/2025 వరకు కూడా పేమెంట్ చేయొచ్చు. అదేవిధంగా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కూడా 22/4/2025, ఎండ్ డేట్ వచ్చి 8/5/2025 వరకు ఇవ్వడం జరిగింది వీళ్ళ షెడ్యూల్స్. ఇక నోటిఫికేషన్ గురించి తెలియాలంటే మనం ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డీటెయిల్గా తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ ఏ విధంగా ఇష్యూ చేశారనేది మనకి డీటెయిల్గా ఉంటుంది. ఇక షెడ్యూల్, ఇది షెడ్యూల్ ఒకసారి చూద్దాం. షెడ్యూల్ కానీ చూసినట్లయితే ఈ DE సెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఎప్పటి నుంచే అవైలబుల్గా ఉందంటే ఈ వెబ్సైట్లో 21/4/2025 నుంచి పేమెంట్ ఫీ ఆన్లైన్లో చెల్లించాలి. అది కూడా 22/4/2025 నుంచి 7/5/2025 వరకు చెల్లించవలసిన అవసరం ఉంది. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 23/4/2025 నుంచి 8/5/2025 వరకు మనం సబ్మిట్ చేయొచ్చు. అదేవిధంగా హెల్ప్ డెస్క్ సర్వీస్ వచ్చి 21 నుంచి ఉన్నది. అదే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి 20/5/2025 నుంచి హాల్ టికెట్లను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ చూసినట్లయితే జూన్ 2వ తారీఖు 3వ తారీఖున జరుగుతుంది. ఇక రిజల్ట్స్ వచ్చి 10/6/2025 డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇక ఈ విధంగా షెడ్యూల్ ఉన్నట్టయితే ఇప్పుడు మిగతా చూద్దాం. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఒకసారి మనం చెక్ చేసినట్లయితే ఈ ఎలిజిబిలిటీ క్వాలిటీస్ ఏమిటి, ఏ రకమైన స్టెప్స్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మనకంతా కూడా డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎగ్జామినేషన్ వచ్చి ఈ కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ ఎగ్జామినేషన్ 2/6/2025, 3/6/2025 జరుగుతుంది. ఈ రికార్డ్ స్పెల్స్లో జరుగుతుంది. 2 hours 30 minutes ఇవి. ఎలిజిబిలిటీ కానీ చూసినట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అడ్మిషన్ DIED కోర్స్ ఈ రకంగా ఉన్నది. ఏ అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ మనం చూసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ చూసినట్లయితే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ అండ్ అపియర్ ఫర్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. దీనికి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా అవ్వచ్చు. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇది ఎలిజిబిలిటీస్. ఇక సబ్జెక్ట్ వైజ్ అలాట్మెంట్ సీట్స్ కానీ చూసినట్టయితే ఈ విధంగా ఉన్నది. మ్యాథమెటిక్స్ 25%, ఫిజికల్ సైన్స్కి 25%, బయాలజికల్ సైన్స్ 25%, సోషల్ స్టడీస్కి 25% ఇచ్చారు. అదేవిధంగా క్యాండిడేట్ ఏజ్ 17 years కంప్లీట్ అయ్యి ఉండాలి September 1st. ఇది మెథడ్ ఆఫ్ అడ్మిషన్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి స్టడీ చేయండి.
ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా జరుగుతుందని ఇచ్చాడు. ఒకసారి ఇది కూడా నా యొక్క డౌన్లోడ్లో మీకు ఇచ్చాడు. మీరు డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ ఫైల్ని స్టడీ చేయొచ్చు. అన్నీ కూడా 20 మార్క్స్కి ఉంటాయి. మ్యాథమెటిక్స్ 20, ఫిజికల్ సైన్స్ 40, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ 40, సోషల్ స్టడీస్ వచ్చి 40 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు ఆన్లైన్లో మనం ఈ డిఈ సెట్ యొక్క అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ముందుగా మనం ఫీ పేమెంట్ చేయాలి. ఈ ఫీ పేమెంట్ చేయడానికి ఇక్కడ ట్యాబ్ ఇచ్చారు. ఈ ట్యాబ్ మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాండిడేట్ నేము అంటే ఫుల్ నేమ్, సర్నేమ్తో, పూర్తి సర్నేమ్తో ఇక్కడ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. అమౌంట్ వచ్చి 750 రూపీస్. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఒకసారి మీరు స్టడీ చేసి ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి మనం ప్రివ్యూ ఒకసారి చూసుకుని పేమెంట్ చేయవలసి ఉంటుంది. పేమెంట్ చేసినప్పుడు బ్యాంకుకి సంబంధించి పేమెంట్ గేట్వేలో రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసి డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ మనం చెల్లించి, లేదా ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా చెల్లించవలసిన అవసరం ఉంది. ఇక ఈ ఫీ చెల్లించిన తర్వాత మనకి ఈ విధంగా మెసేజ్ రావడం జరుగుతుంది. ఇది ఏ విధంగా అనేది చూద్దాం. బ్యాంక్ ట్రాన్సాక్షన్ పేజ్ అంతా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా మెసేజ్ వస్తూ స్క్రీన్ మీద క్యాండిడేట్ ఐడి వస్తుంది, అదేవిధంగా మీ యొక్క పేరు వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, మొబైల్ నెంబర్ వస్తుంది, క్యాండిడేట్ యూఐడి నెంబర్ వస్తుంది, అదేవిధంగా ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది, ఇంకా పేమెంట్ అమౌంట్ ఎంత అనేది వస్తుంది, పేమెంట్ డేట్ వస్తుంది, పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ చూడండి డౌన్ యారో ఉంది. ఈ డౌన్ యారో మీద కానీ మనం క్లిక్ చేసినట్టయితే ఈ పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సక్సెస్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఎలిజిబుల్ అయినాం కాబట్టి మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ బటన్ మీద క్లిక్ చేయాలి. అది ఎక్కడ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది అప్లికేషన్ ఫామ్, క్లిక్ హియర్ అన్నది. ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఏపీడిఈ సెట్ 2025 క్యాండిడేట్ ఐడి అంటే మీకు ఈ రిసిప్ట్లో మీకు ఇవ్వడం జరిగింది. ఆ రిసిప్ట్లో ఉండే ఐడిని ఇక్కడ ఫిల్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ అంటే ఇక్కడ వస్తే కోడ్ ఈ న్యూమరిక్ కోడ్స్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకి పేజ్ ఓపెన్ అవడం జరుగుతుంది. చూడండి, హోమ్ పేజ్ క్యాండిడేట్ సర్వీసెస్ అంటుంది. క్యాండిడేట్ సర్వీసెస్లో మీ యొక్క డీటెయిల్స్ మరలా ఇంకొకసారి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఐడి అంటే అదేవిధంగా మీ యొక్క నేము, మీ యొక్క ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీరు అమౌంట్ ఫీ అమౌంట్ ఎంత చెల్లించారో, అది పేమెంట్ ఎప్పుడు చెల్లించారో ఆ డేట్ కూడా కనిపించడం జరుగుతుంది. ఈ తర్వాత మనం ఇక్కడ క్యాండిడేట్ సర్వీస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లోంచి మనకి సబ్మిట్స్ వచ్చి అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, క్యాండిడేట్ సర్వీస్లో అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. అంటే క్యాండిడేట్ సర్వీస్ ఇక్కడ ఉండి చిన్న యారో మీద మనం క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్, పెయిడ్ ఫామ్, ప్రింట్ ఫామ్ అని వస్తుంది. ఈ రెండు ఆప్షన్ మనం అప్లికేషన్ ఫిల్ చేయలేదు కాబట్టి అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా రెడ్ స్టార్ మార్క్ ఉండే అన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి వీటిలన్నింటినీ కూడా కంపల్సరీగా మనం ఫిల్ చేయాలి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఆటోగానే పాపులేట్ అవుతుంది. ఇక్కడ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటిక్గానే పాపులేట్ అవుతుంది. ఎందువల్ల మనం ఫీ చెల్లించేటప్పుడు మనం ఇవ్వడం జరిగింది. మీ యొక్క జెండర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ ఆటోగానే పాపులేట్ అవుతుంది. ఆధార్ నెంబర్ కూడా ఆటోగానే పాపులేట్ అవుతుంది. వర్కింగ్ ఈమెయిల్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క రిలీజియన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ రిలీజియన్ హిందూ, ముస్లిం ఇటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనిటీ వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కానీ ఎన్సీసీలో ఉన్నట్టయితే ఎన్సీసీ
ఈ టైప్ ఏంటి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా డిఫెన్స్ పర్సనల్స్ అయితే ఇది ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కావాలని ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు లేదంటే నాట్ అప్లికబుల్ అని పెట్టాలి. లేదంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీరు స్టేట్ వైడా డిస్ట్రిక్ట్ వైడా ఏమున్నది అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది. అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్, అదేవిధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవ్వాలి. ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉండే ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి చూడండి ఆర్ యూ కమ్ ఫ్రమ్ ద తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ అని, అంటే తెలంగాణ ఆంధ్ర బైఫర్కేట్ చేసినప్పుడు మీరు తెలంగాణకు చెందినారా కాదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని ఇవ్వాలి. ఇక తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అదేవిధంగా మీ సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయాలి. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏ సైజులో ఉండాలి, అదేవిధంగా సిగ్నేచర్ ఏ సైజులో ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ కేబీస్లో మీరు ఈ పాస్పోర్ట్ సైజుని అదేవిధంగా ఈ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి చూస్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు ఈ 2 కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద మనకి ఈ సిగ్నేచర్ ఉండాలి కాబట్టి పాస్పోర్ట్ ఒక వైట్ పేపర్ మీద మీరు అంటించుకుని పాస్పోర్ట్ సైజ్ని ఇక్కడ ఇచ్చిన కొలతల ప్రకారం మనం బాక్స్ చేసుకుని ఆ కింద బాక్స్లో మీరు సిగ్నేచర్ చేసి పాస్పోర్ట్ సిగ్నేచర్ ఒకే ఎట్ ఏ టైం మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ అడ్రస్ ఇవ్వాలి, డిస్ట్రిక్ట్, మండలం, విలేజ్, అదేవిధంగా డోర్ నెంబరు, స్ట్రీట్ నెంబరు, పిన్ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి మీరు కానీ ఫిజికల్లీ ఛాలెంజ్ పీహెచ్గా అయితే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వాలి. ఇక్కడ తర్వాత డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఏంటంటే ఐ యాక్సెప్ట్, ఇక్కడ ఉండే ఈ బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు టిక్ మార్క్ వస్తుంది. ఆ టిక్ మార్క్ ఆధారంగా మీరు యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. ఒకసారి మీ అప్లికేషన్ ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేసి మీరు ప్రివ్యూ చూసుకుని ఏ విధంగా తప్పులు లేనట్టయితే మీరు సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. ఇక తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ చేసుకునే విధానం. నెక్స్ట్ ప్రింట్ ఫామ్ అన్నది, ప్రింట్ ఫామ్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ అవుతాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సిస్టమ్ నుంచి ప్రింట్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి కావాలని మనం డైరెక్ట్ వెబ్సైట్ హోమ్ పేజ్ నుంచి ప్రింట్ ఫామ్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి ప్రింట్ ఫామ్ నుంచి క్లిక్ చేసినప్పుడు మళ్ళీ లాగిన్ ఐడిని డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అవన్నీ మీరు ఫిల్ చేసి మీ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసే విధానం. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.